ఏడుస్తూ కూర్చోవద్దు. పోగొట్టుకున్న దాన్ని బట్టి ఏడుస్తూ కూర్చోవద్దు. చింతపడుతూ కూర్చోవద్దు. అయ్యో నాకు సహాయం చేసేవారు లేరే, నాకు లిఫ్ట్ ఇచ్చేవారు లేరే, నన్ను ఆదుకునేవాళ్ళు లేరే, నాకు వాళ్ళకేం ఆస్తుంది, వీళ్ళకేం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళకేం పవర్ ఉంది, వీళ్ళకేం డబ్బు ఉంది అని అనుకోవద్దు. ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం. మీ జీవితంలో కూడా 2025 ఈ ఇయర్లో ఎన్ని డేస్ వేస్ట్ చేసామో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? We need to redeem every opportunity that God is putting us in front of us. మన ముందు దేవుడు పెట్టిన ప్రతి ఆపర్చునిటీని మనము సద్వినియోగపరుచుకునేవారుగా ఉండాలి. దినములు చెడ్డవి కనుక అజ్ఞానుల వలె ఉండద్దు, జ్ఞానుల వలె ఉండండి. మీకు ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. టు ప్రిపేర్ యూ ఫర్ 2026. We need to redeem every opportunity, every day that God has given us. God has prepared us for 2026. 2026 సంవత్సరం బహు ఆశీర్వాదమైన సంవత్సరంగా నీ జీవితంలో మారబోతోంది. బ్లెస్ యూ.